ఉపవాసం చేయండి అన్నారు. నేను భోజన ప్రియుడిని అసలైతే. సరే 1 గంట ఎట్లా పట్ట ఉండేవాడిని. 1 గంట అవ్వగానే ప్రార్థన తీసుకుని భోజనం చేసేసేవాడిని. తర్వాత 7 రోజులు ప్రతిరోజు 1 గంట వరకు ఉపవాసం ఉన్నాను. అట్లా ఉపవాసాన్ని ప్రారంభించాను. ఇక ఎట్లా కాదు, శుక్రవారం కంప్లీట్గా ఉండండి అన్నారు. ఉపవాసం కంప్లీట్గా ఉండటం మొదలెట్టాను. ఒకరోజు గడిచింది, 2 రోజులు ఆకలి అయిపోతుంది. సరే ఉపవాసం 1 రోజు ఉండగలిగారా, ఉండన్నాను. 3 రోజులు ఉండమన్నారు. అట్లాగా ఉపవాసాలు నేను కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాత యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం చేయడం స్టార్ట్ అయింది. 40 దినాలు ఏం తినకోకుండా, అంటే కేవలం నిమ్మరసం, కాస్త శరీరంలో డీహైడ్రేషన్ కాకుండా ఉండడం కోసమని కాస్త పెరుగు కొంచెం పెరుగు, దాంట్లో కాస్త షుగర్ వేసుకుని అది తింటాం, ఉపవాసం ఉండటం, జాబ్ చేసుకోవటం, ప్రార్థన సంఘానికి వెళ్ళటం, ప్రార్థన చేయటం ఇవన్నీ జరిగింది. అట్లా ఒక 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత 35వ దినాడు సైతాన్ని శోధించి నన్ను ఎట్లా ఎడగొట్టాలో 35వ రోజున ఎడగొట్టాలని వాడు చాలా ప్రయత్నం చేశాడు. నా శరీరమే భయంకరమైన రుగ్మత తీసుకొచ్చేసాడు. ఇక నేను చేయలేకపోతున్నాను, ముగిచ్చేస్తాను, హాస్పిటల్కి వెళ్ళిపోవాలన్నా. అయితే ఈ 2 రోజులే కదా, ధైర్యంగా ఉండు, దేవుడిని సహాయం చేస్తానన్నప్పుడు ఆ 2 రోజులు 35 రోజులు ఎంత ఇబ్బంది పడ్డాను, 2 రోజులు ముగించడానికి అంత ఇబ్బంది పడ్డాను. అయినప్పటికీ దేవుడు జయమిచ్చి 40 దినాలు ఉపవాసం చేయడం కృప చూపారు. అప్పుడు మీ ప్రాంతాల మీద, మీ వంశాల మీద, మీ తరాల మీద ఉన్న శాపాలన్నీ కూడా ఈ ఉపవాస కట్లతో తెగిపోతుంది బాబు, నిలబడి దేవుని కొరకంటే నిలబడ్డాను. ఓపిక లేదైతే సంఘం ఆసక్తితో ప్రార్థిస్తుంది. ఇదిగో పలానా వ్యక్తులు ఉపవాసం ఉంటున్నారంట, ఉపవాసాలను లిస్టు రాసుకుని ప్రార్థన చేయటం సంఘం ఆసక్తితో ప్రార్థిస్తుంది. అట్లా ఉపవాసం చేసింది. ఇక ఉపవాసం ముగించిన తర్వాత సేవకుడికి నిలబడటం మొదలెట్టాను. సేవకు వెళ్ళాలి, ఆయన సమర్పించుకున్నారు. సేవకులు కంప్లీట్ సేవ సమర్పించేసుకున్నారండి. ఆయన పెళ్లి చేసుకోవాలి. వస్తావా నా కుమారుడు అంటే 30 సంవత్సరాల్లో నేను వస్తాను ప్రభు, వస్తావని ఒక అవకాశం ఇచ్చావు కాబట్టి ఉండుట నీ చిత్తమైతే నన్ను లేకపోతే తీసుకెళ్ళిపో అని ఆ సేవకుడు చెప్పాడంట. తన సాక్ష్యం అది. తన నాన్నగారు చనిపోతే సంఘం అంతా తెలియకుండా ఆయన తోట పెట్టేసేసి ఇన్ని మందిరంలో ఆదివారం సేవ జరిగించి తర్వాత వెళ్ళి బర్యలు చేశాడంట. అంత నిగ్రహంగా వెళ్ళేటువంటి భక్తులు. అటువంటి స్థలంలో మేము వెళ్ళటం, మేము మార్మల్స్ పొందటం, మరి అదే బాప్తిసం తీసుకోవటం, తర్వాత నా భార్య మేము వెళ్ళటం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు బాప్తిసం పొందడం జరిగింది. మార్మల్స్ ఇక్కడ పొందాము. దేవుడు ఎందుకో మరి ఇక్కడ వెంటనే బాప్తిసం ఇవ్వాల, పెద్ద పని ఉంది కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. హైదరాబాద్ స్టేట్ ఆఫీస్లో పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి నా యొక్క విశ్వాస జీవితము, సేవా జీవితం ప్రారంభమైంది. అనేక ప్రాంతాలకి దేవుడు తీసుకెళ్ళడం జరిగింది. మరి అనేక ప్రాంతాల్లో గొప్పగా సేవ, నా కనీవిని సేవగా నా జీవితానికి ఎంత సాటిస్ఫాక్షన్ కలగాలో అంత సేవ దేవుడు ఆ ప్రాంతాల్లో భయంకర శక్తుల మధ్యన, భయంకర మనుషుల మధ్యన, మంత్రగాళ్ళ మధ్యన, చీకటి శక్తుల మధ్యన దేవుడు యుద్ధాలు జయించి తీసుకొచ్చాడు. మరణాపాయాలే వచ్చినాయి, మరణం కూడా వచ్చింది. మరణాన్ని కూడా దేవుడు జయించడానికి కృప చూపారు. మరణం తిరిగి ఆయన స్వరం విని మనం తిరిగి వచ్చేసాను. ప్రభు అంటే ప్రభు మనల్ని తీసుకొచ్చాడు, భూమిని తీసుకొచ్చేసాడు. లేదు నీ పిల్లలను ఇచ్చాను కాబట్టి నువ్వు రావటానికి వీలేదు అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత సేవ, గంభీరమైన సేవ చేసి ఆ ప్రాంతాల్లో నా భార్య, నేను ఎప్పుడైతే సేవకి వెళ్తానో ఆ ప్రార్థన మోకాళ్ళలోనే ఉండేది. ఆమె ప్రార్థనలో నేను పట్టుకుంటూ ఉండేది. ఇంటికి వచ్చేవాడికి నా పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. ఇంటికి వచ్చడానికి భయంకరంగా ఉండేది. ఎందుకంటే ఆ ప్రాంతాల మీద శక్తులు కదిలేయి వాటితో యుద్ధం చేసి వచ్చాను. అవును, క్రైస్తవ జీవితం ఒక పోరాటమే. మన సంఘము పిలుపు, పెద్ద పిలుపు, మార్మల్స్ పొందే స్థలము పెద్ద పిలుపు. ఆ పిలుపుని బట్టి మనల్ని దేవుడు డిఫరెంట్ రీతికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ న్యూజిలాండ్ తీసుకొచ్చాడండి. ఆఫ్టర్ 22 ఇయర్స్ 23 ఇయర్స్ తిరిగి మళ్ళీ న్యూజిలాండ్కి అడిగాను, ప్రభువా నేను కర్నూలులో ఉద్యోగం చేస్తున్నాను, నా ప్రాంతానికి వెళ్ళాలి, నా సంఘానికి వెళ్ళాలి అని నేను దేవుడిని అడిగాను. అప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా నాకు ఇక్కడ పోస్టు రిటైర్ అయిపోతే ఆ పోస్టులోకి తిరిగి నన్ను డైరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చి న్యూజిలాండ్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మన సంఘాన్ని మరి తిరిగి కట్టబడటం. నా పిల్లడు కూడా సేవలో, దేవుని చిత్తంలో యవనస్తులకు స్వార్థ ప్రకటించేవాడుగా వాడి పేరు మొన్న వేశారు. సేవకుల మధ్యలో వాడి పేరు వేసి వాడు కూడా ఫ్లెక్సీలా చేశారు. అంటే అయ్యగారు ఏదైతే అభిషేకించారో మరి ప్రతి ఇంటి నుంచి ఒక సేవకుడు లేవాలి, అదే నా ఆశ. ప్రతి కుటుంబంలో కూడా ఒక కుమారుడు సేవకుడు అవ్వాలి. ఆ కుమారుడు నలుగురు తీసుకురావాలి. మీరు ఇచ్చే నాకు అదే అని దేవుని ఆత్మ మన అయ్యగారి ద్వారా మరి మాట్లాడటం, అది నా కుటుంబంలో నెరవేరింది కదా. మన కుటుంబాలన్నింటిలో కూడా
దేవుని పరిచయం చేస్తేనండి ఏది తక్కువ కాదు. ఈ అంత్య దినాల్లో సాతానుడు ఎన్ని విధాలుగా సంఘంలోకి వచ్చి సంఘంలో దేవుని పరిచయం చెడగొట్టాలని అనేకమైన ట్రిక్స్ పెడుతున్నాడు వాడు. కాబట్టి మీరు ఎక్కువ ప్రార్థించాలి. మరి మీ భర్తలు కానీ వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో రావాలి, సంఘం విస్తరించాలి. స్త్రీల సంఖ్య ఎక్కువ కనపడుతుంది నాకు. నేను దేవుని అదే అడుగుతున్నా, ప్రభువా స్త్రీలతో పాటు పురుషులు ఎందుకు రారు? వాడు కూడా రావాలి నాయన. కుటుంబంగా కనపడాలి కదా నీ ముందు కుటుంబం కనపడితేనే కదా నువ్వు దీవించేది, ఆస్పించేది. వాళ్ళు ఎంత బాధ్యతలు కలిగినప్పటికీ ఒక ఆదివారం రావడానికి వీలు లేదా? ఈ సన్నిధిలో కాదు కదా సంపూర్ణ సంతోషం. ఎక్కడ ఉంటుంది సంతోషం? ఆయన సన్నిధిలోనే. ఇంట్లో ఉంటే ఉంటుందా? ఇంట్లో ఉంటే ఏముండదండి. ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది. ఆ సంతోషం మీకు తెలుసు, పురుషులకు తెలియదు చాలామందికి. కానీ మీరు ప్రేరేపించిన దేవుని అడగండి. మా భర్తలు కూడా రావాలి ప్రభువా, మందిరం పెద్ద చేయబడాలి, కడతాం మేము. దేవుడు ఏమనుకుంటాడు? సంఘం పెరిగితే ఇస్తాడు స్థలం, భూమి అయింది. ప్రజలు